అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావడం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావటం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో మీ యొక్క పర్యటన, ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. అనేక చోట్ల అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే కొనసాగతంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భం నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యలని తప్పనిసరిగా వాటన్నిటినీ కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయటం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు, అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాలపైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీస్ ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థని దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది. నిన్న ప్రకటన అయింది. అన్ని పండాల్స్కి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు సింగిల్ విండోలో అన్ని క్లియరెన్స్లు ఉంటాయి. ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే ఈ చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు, ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. కనుక బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని, వాళ్ళకు కూడా ఆ సమయంలో కూడా ఉచిత కరెంటు, వివిధ రాయితీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన కాకినాడ సంబంధించి అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుంది. ముఖ్యంగా నేషనల్ హైవే 214 ఏదైతే ఉందో అది ఒంగోలు వరకు విస్తరించే పని జరుగుతుంది. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో 38 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా ఆ యొక్క రోడ్డు నిర్మాణం అయిందో, ఆ రోడ్డు కొనసాగింపుగా అటు అమలాపురం మీదుగా అటు బాపట్ల, తెనాలి ఇవన్నీ మీదుగా ఒంగోలు చేరే విధంగా ఈ రహదారి తయారైనట్టే మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపమే మారబోతుంది. ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భాగస్వామ్యమైంది. రాబో కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏవైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కాజా ఉందో, అలాగే మన ఉప్పాడ చీరలు ఉన్నాయో వాటికి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెండు కూడా మన ప్రాంతానికి తలమానికైన అంశాలు, వాటిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే మన ప్రాంతంలో ఉండే కోరంగి వైల్డ్ లైఫ్ శాంచురీ ఏదైతుందో అక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించి అనేక అద్భుతాలు ఉన్నాయి. వాటిని కూడా ప్రపంచానికి చూపించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. ఆ విధంగా కూటమి ఆధ్వర్యంలో కోరంగి ఫెస్టివల్ ఒకటి ఈ విధంగా చేసే ప్రయత్నం, ఆ విధంగా దానికి పర్యాటకులు ఎక్కువ వచ్చే విధంగా అది కూడా మేము కృషి చేస్తామని చెప్పి ఆ విధంగా మన ప్రాంతానికి సంబంధించిన అనేక విషయాలని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అలాగే చాలా సంవత్సరాల నుంచి పెండింగ్గా ఉన్న కాకినాడ సెజ్ ఏదైతే ఉందో ఆ సెజ్లో అనేక కార్యకలాపాలు, అనేక పరిశ్రమలు వచ్చే విధంగా మనం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సెమీ కండక్టర్స్ యొక్క యూనిట్ శాంక్షన్ చేయడం జరిగింది. సౌత్ కొరియా సంబంధించిన కంపెనీ మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. ఇది తొలి అడుగు మాత్రమే. రాబో కాలంలో మరిన్ని సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు మన ప్రాంతానికి రాబోతున్నాయి. అవి మన ప్రాంతానికి వచ్చే విధంగా కూడా మేము కృషి చేస్తాం. ఆ విధంగా అనేక రకాల
డబల్ ఇంజిన్ సర్కార్ ఉంటే ఏం జరుగుతుందో వాళ్ళ ప్రజలకు చూపించాం. గత సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్కి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయనే విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. ఒక సంవత్సరంలోనే నీ పెట్టుబడులు రావటం, అవన్నీ కూడా రియలైజ్ అవ్వడానికి 1.5 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా మనకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన పోలవరం త్వరితగతిన పూర్తవుతుంది. మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు. శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. త్వరలో పోలవరం పూర్తి స్థాయిలో పూర్తయి 1.5 సంవత్సరాల తర్వాత జాతికి అంకితం చేసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం ఆ విధంగా సాయం చేస్తుంది. ఇప్పటికే 12,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. లెఫ్ట్ కెనాల్ పనులు ఏవైతే విశాఖ ఉత్తరాంధ్రకు సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ఇంకా మార్గం సుగమం చేసే విధంగా అది కూడా నిర్మాణం అవుతుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ముందుకెళ్తుంది. ఆ విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తాం. వాళ్ళ కాకినాడ ఏదైతే సారథ్యం పర్యటన ఉందో చాలా అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా జిల్లా కమిటీ అంతా కూడా ఆ విధంగా ఏకతాటిపైకి వచ్చి పెద్ద ఎత్తున కనీ విని ఎరుగనిట్లో భారతీయ జనతా పార్టీ కాషాయం మొత్తం నగరం అంతా కాషాయమయం అయ్యేది అనేటట్టు చేయటం జరిగింది. ఆ విధంగా మీరందరూ కూడా సహకరించి ఉదయం నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొని వీటి విజయవంతంలో మీరు కూడా భాగస్వాములు చేశారు. ఇది ప్రారంభం మాత్రమే. రాబో కాలంలో మీ సహకారం మరింతగా కావాలని చెప్పి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. మీ ఆధ్వర్యంలో నడుస్తుంది. రాబో కాలంలో కూడా అదే విధంగా కూటమి మరింత బలోపేతమై వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మీరు వేదిక పైన చూశారు. అందరూ కూడా కార్యక్రమం రావటం జరిగింది. కేవలం ఇక్కడనే కాదు, అన్ని చోట్ల కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడింది. ఆ విధంగా నన్ను అందరూ కలుస్తున్నారు. అందరూ కలిసి ఒకే తాటిపైన వచ్చి అందరూ కలిసి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఇవాళ కాకినాడలో కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే అందరూ కలిసి రావటం కారణంగా, కనుకనే అందరికీ ఇవాళ ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ముందు కొనసాగుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి యొక్క కల ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలి. కరెంటు ప్రభుత్వం కాకుండా తనంతట తాను సంపాదించుకునే విధంగా ఒక వ్యవస్థ చేశారు. నరేంద్ర మోడీ గారు 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రపంచానికి సోలార్ అలయన్స్ యొక్క అంబాసిడర్, ప్రపంచం అంతా సౌర్యశక్తిని వినియోగించి విద్యుత్తును తయారు చేసుకునే పద్ధతి మొత్తం పెద్ద ఎత్తున గుజరాత్లో చేయటం జరిగింది. అక్కడ ప్రతి ఇంటిపైన రూఫ్ టాప్ సోలార్ పెట్టడం జరిగింది. సూరత్ లాంటి నగరంలో ఏ ఇంటికి కూడా కరెంటు ఖర్చు లేకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పటికీ కొనసాగుతుంది. కనుక నరేంద్ర మోడీ గారు ఈసారి మొదటిసారి స్వచ్ఛ భారత్ అని టాయిలెట్స్ కట్టారు. రెండోసారి ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్లో ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు. మూడోసారి ఆయన చేయబోయే పెద్ద ప్రయత్నం ఏంటంటే హర్ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అని చెప్పి అన్ని ఇళ్ళు సూర్య గృహాలుగా మారాలని, అన్ని ఇంట్లో కూడా రూఫ్ టాప్ పెట్టాలని, దానికి పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి దిగువ మధ్యతరగతి పేద ఇంట్లో కూడా సోలార్ పెట్టుకోవచ్చు. సోలార్ ద్వారా కరెంటు రావడంతో పాటు కరెంటు ద్వారా డబ్బులు కూడా సంపాదించవచ్చు అనే మార్గాన్ని చూపించారు. స్లమ్ ఏరియాస్లో ఒక ఎగ్జాంపులర్గా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమైంది. మన ప్రాంతంలో కూడా ఒక స్లమ్ని తీసుకొని పూర్తిగా సోలార్ చేసి ఆ యొక్క స్లమ్కి ఎటువంటి కరెంటు అవసరం లేకుండా వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ యొక్క సూర్య గృహ ముఫ్త్ బిజిలీ యోజనని పెద్ద ఎత్తున తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఇప్పుడే ప్రారంభమైంది. అనేక మంది వెండార్స్కి ఇవ్వడం జరిగింది. రాబో కాలంలో కరెంట్ అనేది ఎవరికి కష్టం కాకుండా ఉచిత కరెంటుని నిజంగా వాళ్ళంతట వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతుంది. ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ సోలార్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఇది అత్యంత సహజమైన పని. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ప్రెసిడెంట్ ఎన్నికల్లో అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం జరిగింది. ఒక మంచి సాంప్రదాయం. ఇప్పుడు అనవసరంగా విభజన తీసుకొచ్చి పైన లోక్సభలో గొడవ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎంత బలం ఉందో అందరికీ తెలుసు. ఆ బలానికి అనుగుణంగా ముందుకెళ్తే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ యొక్క కూట నీతి కారణంగా, కుటిల ఆలోచన కారణంగా ఎప్పటికప్పుడు విభజన చేసే ప్రయత్నం చేస్తుంది. రాహుల్ గాంధీ నేతృత్వంలో అనేక రకాల దేశంలో వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అనేక అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అబద్ధాల యొక్క కొట్టు పెట్టుకొని రోజుకో కొత్త అబద్ధాన్ని సృష్టించి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. కనుక ఏవైతే అంశాలు ఉన్నాయో అన్ని అంశాలని ఆ విధంగా చూసి ముందుకు తీసుకెళ్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్
ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.